ఎలాంటి అవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జాని సింపుల్‌గా చేసేయండి ఇలా. బౌల్‌లో 1 టీ స్పూన్ ఈస్ట్, 1 ½ టీ స్పూన్ పంచదార వేసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా, 1 టీ స్పూన్ కరాచీ నూక, పావు టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని వేరొక సర్ఫేస్ మీదకి తీసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పిజ్జా సాస్ కోసం పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా వెల్లుల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లి తరుగు అలాగే టమాటో ముక్కలు వేసుకుని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓ గంట తర్వాత పిండి బాగా పొంగింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి పంచ్ చేసి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా దల్సరి చపాతీ లాగా చేసుకుని ఫోర్క్ తో ఘాట్లు పెట్టుకోవాలి. పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని బేస్ మీద సాస్, మొజరెల్లా చీజ్, నచ్చిన కూరగాయలు వేసుకుని సిమ్ లో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవడమే.